శ్రీమాత్రే నమః అండి. నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి, పూజా విధానము, పూజా నియమాలు ఏ విధంగా చేసుకోవాలి అని. అయితే చాలామందికి సందేహం రావచ్చండి. అందరూ రకరకాల పూజలు చెప్తున్నారు, రకరకాల నియమాలు చెప్తున్నారు, రకరకాల పద్ధతులు చెప్తున్నారు. షడోపచారాల పూజలు అనేసి, ఇంకా అని, అవని ఇవని, మంత్రాలని, ఆచమనం అని ఇన్నేసి చెప్తున్నారు కదా. మరి మేము పొద్దున్న లేసి ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగానికి వెళ్తాము, పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తాము. పొద్దున 7 వరకు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. 5కి లేచినా కూడా వంట, వార్పు, ఇల్లు శుభ్రం చేసుకోవడము, గిన్నెలు తోముకోవడము, పిల్లలకి బాక్సులు కట్టడం, మేము బాక్సులు కట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయలేకపోతున్నాం కదా. మాలాంటి వారి పరిస్థితి ఏంటి అని ఒక సందేహం రావచ్చండి. ఇంట్లో కూర్చునే వారికైతే ఓకే అండి, కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి, మేము బయటకు వెళ్ళకపోతే మాకు బతుకు గడవదు కదా అని చాలామంది ఉంటారు. అంటే చిన్న చితగా పనులు చేసుకునే వారి నుంచి సాఫ్ట్వేర్ చేసుకునే వారి వరకు ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేవారు ఉంటారు. ఆడవారు, మగవారి ఇళ్లలో పిల్లలు ఎలాగో చదువులని ఇంకొకటని వెళ్తూ ఉంటారు. మరి ఎలాగండి, పొద్దుటే మేము వెళ్ళిపోతాం కదా అని అంటున్నారు కదా. ఫస్ట్ ఏంటి అంటే, నేను మామూలు పూజలు చెప్పి చివరన ఇలాంటి వారి కోసం కూడా ఎలాంటి నియమం ఉంటుందో దాని గురించి కూడా వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరియు వినండి. మామూలుగా అయితే షడోపచార పూజ ఉంటుందండి. నియమానుసారం అయితే మన పూర్వీకులు మనకి షడోపచార పూజ చెప్పారు. షడోపచార పూజ అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే, దీపము, ధూపము, నైవేద్యము, ఫస్ట్ ఆచమనం చేసుకోవడము, తర్వాత దీపం వెలిగించడం, దీపం కుందులకి బొట్టు పెట్టడము, తర్వాత దేవుడికి కలశ పూజ చేసుకోవడము, ఆ తర్వాత మనము కుంకుమ, పసుపు, గంధము, అక్షతలు, పుష్పాలు ఇవన్నీ దేవుడికి అర్పించడము, తర్వాత నైవేద్యాన్ని పెట్టడము, తర్వాత హారతి చూపించడము, తర్వాత ధూపం చూపించడము, తర్వాత మంగళహారతిని చూపించడము. ఈ విధంగా దాంతోపాటుగా ఏవైనా మనం వస్తే మంత్రాలు చదువుకోవడం, లేదా అష్టోత్తరాలు చదువుకోవడం, లేదా స్తోత్రాలు చదువుకోవడం, ఏ రోజుకి సంబంధించిన దేవుడిది ఆ రోజు చదువుకోవడం, ఇలా చేస్తూ ఉంటాము మామూలుగా చేసే పూజలు అయితే. లేదండి ఇవన్నీ చేయాలి అంటే అరగంట కూర్చోవాల్సి వస్తుంది, మినిమం 1 గంట అయినా కూర్చోవాలి కదా, మేము 40 నిమిషాలు కూర్చోవాలి కదా, అలా వీలు కాదు కదా అని చాలామంది పాపం బాధపడుతూ ఉంటారు. అయ్యో పూజ చేయలేదే, అయ్యో ఇవన్నీ చదవలేదే, ఈరోజు పూజలో మర్చిపోయానని బస్సులో వెళ్తుంటే, ఆటోలో వెళ్తుంటే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో మనసులో అయ్యో చేయలేకపోయాను, ఈరోజు ఏం జరిగిపోద్దో, ఏమవుతుందో, ఇది మర్చిపోయాను కదా ప్రసాదం లేదంటే ఇది పెట్టడం మర్చిపోయాను, ఈరోజు ఇది చదవడం మర్చిపోయాను, ఇలా మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది ఆడవారికి చాలామందికి. పూర్వకాలంలో అయితే మగవారు పూజ చేసేవారు, మిగతా ఆడవారు వంట, వార్పు, శుభ్రం ఇవన్నీ చేసుకునేవారు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా ఎవరు సహకరించట్లేదు కాబట్టి మగవాళ్ళు పూజలు చేయక ఆడవాళ్ళే అన్నీ చేసుకోవటం, ఆడవాళ్ళే పూజలు చేసుకోవటం అనేది కొన్నిళ్ళలో చేస్తున్నారు. నేను అన్నిళ్ళ గురించి అందరి గురించి మాట్లాడలేదండి. ఎవరైతే అలా చేస్తున్నారో వారి గురించి. పాపం మీ ఆడవారు ఇవన్నీ చేసుకునే హడావిడిలో అక్కడ పిల్లలు అరుస్తూ ఉన్నారు, ఆటో వచ్చేసింది, స్కూల్ బస్ వచ్చేసింది అని, లేదా వంట మీద ఏదో స్టవ్ మీద ఏదో పొంగిపోతుంది, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు కదా. ఇలాంటి టైంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రశాంతంగా దేవుడి పూజ కూడా చేసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి నియమాలని లేదా ఇంకోటి అని నేను చెప్తే చాలా పాపం చిరాగ్గా అనిపిస్తాయి. అయ్యో ఏంటని కొంతమందికి భయం వేస్తుంది, మేము ఈ విధంగా చేయట్లేదు వీళ్ళందరూ చేసేస్తున్నారే అని అనిపిస్తుంది కదండి. నేను వారందరి కోసం చెప్పేది ఒకే ఒక విషయం అండి. సింపుల్గా పంచోపచార పూజ, షడోపచార పూజ కాదండి, పంచోపచార పూజ చేయండి. ఏంటి అండి అది అంటే, ఏమీ లేదండి. దేవుడిని సింపుల్గా దేవుడికి దీపారాధన చేయాలి, ధూపం చూపించాలి, నైవేద్యం చూపించాలి, ఘంటానాదం వినిపించాలి, దండం పెట్టుకోవాలి. ఆ దండంలో మీకు ఇష్టమైన దేవుళ్ళ నామాలు ఒక్కసారి స్మరిస్తే చాలండి. ఇంత సింపుల్గా మీరు పూజ చేసుకోవచ్చండి. ఇది 1వ పద్ధతి అండి. ఇక 2వ పద్ధతికి వస్తే ఏంటి అంటే, మీరు దేవుణ్ణి మనసారా ధ్యానించాలి అండి, ఆవాహనం చేసుకోవాలండి, ఆచమనం చేసుకోవాలండి. ఆ తర్వాత ఆవాహనం చేసుకున్న తర్వాత దీప ధూప నైవేద్యాలు అన్నీ మన మిగతా ముందు ఎలా చెప్పానో అలా అవైతే కంపల్సరీ ప్రతి పూజలో చేయాలండి. దీపం, ధూపం, నైవేద్యం ఇవన్నీ చేయాలండి. తర్వాత నైవేద్యం పెట్టాలండి, నీరాజనం చెప్పాలండి, మంగళహారతి ఇవ్వాలండి, నీరాజన నమస్కారము ఇవన్నీ చేసుకోవాలండి. ఇక 3వ పద్ధతికి వస్తే ఏంటి అంటే, ఖచ్చితంగా దేవుడి విగ్రహాలని రోజు కడగాలండి. ఆ తర్వాత దేవుళ్ళకి గంధం, బొట్టు, తర్వాత పుష్పాలు, అక్షతలు ఇవన్నీ, దీపము, ధూపము, నైవేద్యము, ఆ తర్వాత
మహానైవేద్యం అంటే ఏంటి అంటే ఇప్పుడు మన మామూలు పూజల్లో ఒక పటిక బెల్లం కానీ ఇంకేనా పండు కానీ ఫలం కానీ పాలు కానీ పంచదార కానీ ఇలా పెడుతూ ఉంటాం కదా. మహానైవేద్యం ఏంటి అంటే దేవుళ్ళని కడిగినప్పుడు ఖచ్చితంగా ఫలము, కొబ్బరికాయ లేదా ఏదైనా అన్నం, కేసరి, ఏదైనా పరమాన్నం ఇలా వండి పెట్టాలి అని అంటారు దేవుళ్ళు కడిగితే. సో ఇది ఏంటి అంటే కొంచెం పెద్ద ప్రాసెస్గా ఉండే పూజ అండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే రోజు దేవుడి విగ్రహాలను కడగడము, పూజించడము, దీపము ధూపము నైవేద్యము పెట్టడము. ఈ నైవేద్యం కూడా మామూలు నైవేద్యంగా కాకుండా కొంచెం మహానైవేద్యంగా పెట్టడం అనేది చేస్తూ ఉండాలి. దీనికి ఖచ్చితంగా ఒక 40 నిమిషాలు, గంట టైం పడుతుందండి. కానీ మామూలుగా షోడోపచార చేయడం కూడా ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు. పంచోపచార పూజలు అవన్నీ ఏమీ ఉండదండి. జస్ట్ మీరు ఆచమనం చేసుకోండి. అమ్మ మళ్ళీ ఆచమనం అంటే ఏంటమ్మా, మాకు అవి పలకటం కూడా రాదు, మేము చదువు రాని వాళ్ళం, లేదా మేము రోజు పూజలు కూలి చేసుకునే వాళ్ళం, లేదా మాకు అసలు చదువు తెలియదండి, మంత్రాలు తెలియదు, నామాలను కూడా సరిగా పలకడం తెలీదు అనేవారు ఉంటారు కదండి. ఏమీ లేదండి, చిన్న గ్లాసులో నీటిని తీసుకోండి. ఆ నీటిని మీ చేతిలో పోసుకొని 3 సార్లు పెదవులతో స్పృశించి లోపలికి తీసుకోండి. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే పెదవుల నుంచి లోపలికి వెళ్తున్న నీరు మన యొక్క శరీరం లోపలికి వెళ్తున్నప్పుడు ఒక విద్యుత్తుని ప్రసరింపచేస్తుంది. దాని ద్వారా మనకి వాక్శుద్ధి ఏర్పడుతుంది. తర్వాత మన శరీరంలోని అవయవాల శుద్ధి ఏర్పడుతుంది. అందుకే ఆచమనం అనేది ఖచ్చితంగా చెప్పారు. మీరు ఏమీ చేయకండి, మీకు ఏ దేవుడు పేరు వస్తే ఆ దేవుడి పేరుని సింపుల్గా 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు ఒక నోటితో పెదవులతో స్పృశించి లోపలికి వాటర్ని తీసుకునేలాగా ప్రయత్నించండి చాలు. అది కూడా ఇబ్బంది అమ్మా అంటే 3 సార్లు గ్లాసు పైకెత్తి నీటిని తాగి మీరు పూజ స్టార్ట్ చేసుకోండి చాలు. ఆ తర్వాత దీపం వెలిగించండి, ధూపం చూపించండి, నైవేద్యం పెట్టండి, దేవుడి నామాలను స్మరించుకోండి. ఇది పూజ సమాప్తి అండి. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పూజ చేసిన తర్వాత పూజ గది నుండి లేదా ఆ పూజ స్థానం నుండి మీరు బయటకు పక్కకు వచ్చేసిన తర్వాత మీరు తులసి కోట దగ్గరికి వెళ్ళడము, లేదా ఇంకా బయటకు వెళ్ళడం, లేదా కిచెన్లో ఎటో ఒక చోటు వెళ్తారు కదా, అలా ఒక్కసారి బయటకి వెళ్ళేసి 2 నిమిషాలు ఉండి ఆ తర్వాత వచ్చి ఆ నైవేద్యాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అంతేగాని నైవేద్యం పెట్టేసి గంటల తరబడి అలాగే ఉంచి రేపు తెల్లారే వరకు మళ్ళీ పూజకు వెళ్ళేంతవరకు నైవేద్యం భగవంతుడి ముందు అలాగే ఉంచకూడదండి. మీరు ఏది పెట్టినా సరే, ఫలం కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ ఏది పెట్టినా సరే మీరు అలా 2 నిమిషాలు బయటకు వెళ్ళిపోయి ఆ పూజా గది నుంచి ఆ పూజ ఏదైతే ఉందో పీట దాని దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి మెయిన్ డోర్ నుంచి బయట గడప దాటి బయటికి వెళ్ళి ఆ తర్వాత వచ్చి ఆ ప్రసాదాన్ని ఖచ్చితంగా స్వీకరించాలండి. ఇక వద్దాము చివరిగా ఉండే మామూలు పూజ గురించి అండి. మామూలు పూజ అంటే ఏంటి అంటే మీరు ఒక ఫోటో లేదా 2 ఫోటోలు ఒక చిన్న చెక్క కొట్టేసి దానిపైన పెట్టుకున్నా సరే, ఒక 2-3 ఫోటోలు పెట్టుకొని ఒక 2 దీపాలు వెలిగించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడి దగ్గర పూజా గదిలో ఒక్క దీపం వెలిగించకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన నియమం. ఒక 2 దీపాలు వెలిగించండి, 2 అగరబత్తీలు చూపించండి. ఒక చిన్న ప్లేట్లో ఒక ఆకులో ఏదో ఒక చిన్న దాంట్లో కొంచెం పటిక బెల్లం ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి, దండం పెట్టండి, గంట కొట్టండి, అంతే మీ పూజ అయిపోయినట్టే. ఇది చాలా సింపుల్ అండి. దీనికి ఎక్కువ అంటే ఒక 5 నిమిషాల టైం కంటే ఎక్కువ పట్టదండి. కాకపోతే పూజ మాత్రం మానకండి. అదేంటండి ఇన్ని ప్రాసెస్లు ఉంటే మీరు ఇలా చెప్తున్నారు సింపుల్గా అంటే, పూజకు భయపడి చాలా వాళ్ళు మతం మారుతున్నారండి. అమ్మో హిందూ మతంలో చాలా పూజలు ఉంటాయి, చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇవన్నీ చేస్తూ కూర్చోవడం మా దినచర్య మా కడుపెలా నిండుతుంది, మేము కూలి చేసుకునే వాళ్ళం, లేదా మేము ఇంకో పని చేసుకునే వాళ్ళం, పొద్దున్నే చెల్లేవాళ్ళం, రాత్రి వరకు రాము, ఇవన్నీ మాతో ఎలా అవుతాయి అని చాలామంది మతం మారుతున్నారండి. ఈ మతం మారడం కంటే ఈ సింపుల్ పూజ చేయటం బెటర్ కదండి. హిందూ మతాన్ని కాపాడుకోవాలి అంటే దైవారాధన చేయాలి. దైవారాధనలో ఇన్నేసి ఆర్భాటాలు వదిలేసి భగవంతుని భక్తితో దండం పెట్టుకోండి, 2 అగరబత్తీలు వెలిగించండి, 2 కుందల్లో 2 దీపాలు వెలిగించండి, కొంచెం నైవేద్యం పెట్టండి, దండం పెట్టండి, చాలు కదా. ఇది 5 నిమిషాల పని. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి భయంతో చేయకండి, భక్తితో చేయండి. 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది. అంతేకాని భగవంతుడికి భయపడి ఈ ఆడంబరాలకి భయపడి ఆర్భాటాలకి భయపడి మీరు మాత్రం మతం మారడం మాత్రం దయచేసి చేయకండి. హిందూ మతంలోనే ఉండండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఈరోజు చెప్తాననేసి. పూర్ణ రూపాలు ఉన్న విగ్రహాలు ఎవరింట్లో అయితే ఉన్నాయో ఆల్రెడీ కొనుక్కొచ్చుకుని పెట్టేసుకున్నామండి, ఎలా అని కంగారు పడకండి. వాటికి కూడా ఏంటి అంటే మనం షడోపచార పూజలు ఖచ్చితంగా చేయాలి. అంటే ధూప నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి అని అర్థం అండి. అలా చేయటం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. కాకపోతే ఖచ్చితంగా ఇంట్లో రోజు దీపారాధన ఉండాలి, ఆ విగ్రహాలకు నైవేద్యం అనేది పెట్టాలండి. అలా చేస్తే ఎలాంటి దోషాలు ఉండవు. కానీ విగ్రహాలకు నైవేద్యం లేకుండా
లేదా దీపారాధన లేకుండా ధూపదీప నైవేద్యం లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి. ఒకవేళ మనం ఊరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అనే అనుమానం వస్తే ఏం చేయాలి అంటే శివలింగాలు అలాంటివి అయితే ఏంటి అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ శివలింగాన్ని అందులో పెట్టచ్చండి. మనం వచ్చిన తర్వాత తీయొచ్చండి, తప్పులేదండి. మిగతా విగ్రహాలు అంటే అలాగే ఉంచొచ్చండి, తప్పులేదండి. శ్రీమాత్రే నమః.